దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. హరహర. దేశమంతా అంటే లోకమంతా శివనామ స్మరణతో మోరుమోగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన మొత్తం భక్తులంతా తండోపతలుగా శివాలయాలకు పోటెత్తుతున్నారు. ఆ శివుని దర్శించుకొని తరిస్తున్నారు. శైవ క్షేత్రాలు ఆ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు, అలంకరించారు. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, అర్చనలు అన్ని దేవాలయాల్లో జరుగుతున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో దేశవ్యాప్తంగా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అంటే సోమనాథేశ్వరుడు, శ్రీశైలంలో మల్లికార్జున శివలింగం, మహాకాళేశ్వరుడు, ఉజ్జయినిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది. ఓంకారేశ్వరుడు ఇండోర్లోని మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర స్వరూపమై ఉన్నాడు. కేదార్నాథ్, భీమేశ్వరుడు, కాశీ విశ్వనాథుడు, త్రయంబకేశ్వరుడు, వైద్యనాథు, నాగేశ్వరు, రామనాథ స్వామి, వృష్టేశ్వర ఇటువంటి జ్యోతిర్లింగాలే కాకుండా పంచభూతాలు ఉన్నాయి. వాయులింగము, నీటిలింగము, అగ్నిలింగము, ఆకాశలింగము, పృథ్వీలింగము. ఈ పంచభూత శివలింగాలలో కూడా భక్తులు శివుని దర్శించుకొని తరించిపోస్తున్నాడు. జంబుకేశ్వరం నీటిలింగం, అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం, కాళేశ్వరుడు వాయులింగం, ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం, నటరాజలింగం ఆకాశలింగం. అంటే పంచభూతాలకు స్వరూపమైన అంతా శివమయం, మొత్తం లోకమంతా శివమయం. అటువంటి శివపరాత్ముడు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు చూసి తరిస్తున్నారు. అర్ధరాత్రి సమయమున మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సమయమున ఆ యొక్క తేజస్సు శివుడు శివలింగ స్వరూపమై అవతరించాడు. శివ అంటే మంగళం, కళ్యాణం, శ్రేయస్సం, క్షేమం, శుభం, యోగం. అందుకే శివరాధన జరగాలి. కళ్యాణం లోకమంతా భద్రంగా కళ్యాణం జరగాల, లోకమంతా మంగళాలు జరగాలంటే ఆ శివుని దర్శించుకోవాలి. అందుకే శివరాత్రి పర్వదినమున భక్తులు పోటెత్తుతుంటారు. యజ్ఞ కర్మ ఫలితం పొందాలంటే శివరాధన జరగాలి. మంగళప్రదమూర్తి శివుడు అంటే మంగళం. శివకేశవుల మధ్య అభేదాన్ని చూడకూడదు. మనసు అనే పద్మములో విహరించే 9 వంటి వాడు శివుడు. అందుకే శివ పరమాత్మ స్వయంభువులు. ఈ బ్రహ్మాండమంతా నిమిడీకృతమైంది శివలింగం. ఆ భక్తులకు చూచి దర్శించడానికి, తరించడానికి చిన్న శివలింగ స్వరూపమే ఆకారంగా శివుడు దర్శించుకుంటాడు. ఆ అభిషేకం చేస్తాము. అభిషేకం చేసుకుని అర్చనలు, అభిషేకాలు చేస్తాం, ఆ పూజలు చేస్తుంటాం. అందుకే శివలింగ స్వరూపంలో చిన్న రూపంలో దర్శించుకుంటాడు. భక్తులు పూజ చేసుకునే సౌలభ్యం కోసం ఆ శివుడు ఆ భక్త పారవశముడై భక్తుల కోరిక మేరకు చిన్న శివలింగం రూపంలో దర్శనమిస్తుంటాడు. ఈ స్వయంభూవు లింగాలు తనకు తానవ ఉద్భవించినవి. దైవలింగాలు అంటే దేవతలచే ప్రతిష్ఠించిన లింగాలు. ఆర్షలింగాలు ఋషులు ప్రతిష్ఠించేసిన శివలింగాలు. మనుష్యలింగాలు మనుషులు ప్రతిష్ఠించిన శివలింగాలు. భానులింగాలు నర్మదా నది ప్రవాహమునందు నీటి ఒరవడికి రాళ్ళు శివలింగాలుగా మారుతున్నాయి. దైవిక లింగాలు ఇట్లా రకరకాల శివలింగాలు ఉంటాయి. ఈ శివలింగాలకు శివరాత్రి రోజున ప్రత్యేకంగా దర్శించుకొని పూజ చేస్తూ అభిషేకాలు చేసి ఆ యొక్క ఫలితాన్ని అంతకు మించి కొన్ని కోట్ల రెట్ల ఫలితాలను అంతకంత ఫలితాలను పొందుతున్నారు. ఇటువంటి మొత్తం లోకంలో ఉండే శివలింగాలను భక్తులు చూచి తరిస్తున్నారు. ఈ శివరాత్రి రోజు ప్రత్యేకంగా ఈ శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణం చేస్తుంటాడు. శివపార్వతుల కళ్యాణం అంటే లోక కళ్యాణం. లోకంలో మొత్తం లోక కళ్యాణం జరుగుతుంది. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి. హరహర మహాదేవ శంభో శంకర.